అందరికీ జయభీం. సప్పబడ్డారు, చల్లబడ్డారు. మీరు గట్టిగా జయభీం చెప్తే మాట్లాడతా, లేకపోతే చాలామంది మాట్లాడారు కాబట్టి ఆపేస్తా. జయభీం. కొంచెం ఎనర్జీ ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడతా. తమ్ముడు ఆ గోడ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ప్లీజ్ దయచేసి మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లను పక్కన పెట్టి ఒక 4 అమూల్యమైనటువంటి మాటలు చెప్పడం కోసమే ఇక్కడ దాకా వచ్చిన. 3 నెలల వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ వంశంలోనైతే పుట్టారో, ఏ మహాత్మా జ్యోతిబా ఫూలే ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి శూద్రులందరికీ కూడా విద్య సంక్రమించిందో, ఆ మహాత్మా జ్యోతిబా ఫూలే కూడా నాకు విద్య రావడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఈ భారతదేశంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి యుద్ధం, ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పేష్వారాజు అయినటువంటి బాజీరావు పేష్వా యొక్క సైన్యాన్ని ముక్కలు ముక్కలుగా 28,000 మందిని 500 మంది ఒక ఒప్పందం కోసం. ఆ ఒప్పందం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలకి విద్యా ఉపాధి ఇవ్వాలని, దానికోసం మీ తరపున ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున మనుషులను మనుషులుగా చూడలేని ఒక పరిపాలన పూనా రాజ్యంగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి బాజీరావు పేష్వా యొక్క సైన్యాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఈ భారతదేశంలో శూద్రులందరికీ కూడా చదువు రావడానికి కారణమైనటువంటి మహర్ యోధులు, ఆ మహర్ యోధుల ద్వారానే ఈరోజు నాకు చదువు వచ్చింది అని మహాత్మా జ్యోతిబా ఫూలే చరిత్రలో రాసుకున్నాడు. మరి ఆ మహర్ యోధుల యొక్క చరిత్ర మన తెలుగు భాషలో లేకపోవడం వల్ల మనం ప్రతినిత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విద్య రావడానికి కారణం మహాత్మా జ్యోతిబా ఫూలే గారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గారు స్థాపించినటువంటి విద్యాలయాల్లో చదువుకున్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి అయిన రామ్జీ సక్పాల్ గారని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో, ఆ మహాత్మా జ్యోతిబా ఫూలేనే గర్వంగా చెప్పిన మహర్ యోధుల యొక్క చరిత్ర ఈ తెలుగులో లేదు కాబట్టి ఈ 3 నెలలు మహర్ యోధుల యొక్క చరిత్రను రాస్తూ ఊరుకున్నా. అందుకే నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. కిరణ్ చాలాసార్లు ప్రయత్నించి అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది, కలుస్తలేదని చివరికి సుందరన్నని తర్వాత నారిగాని పట్టుకొని, అన్న నువ్వు ఖచ్చితంగా దెబ్బలగూడెంకు రావాలంటే నేను గత 4 సంవత్సరాల క్రితం వచ్చిన. అందుకే ఖచ్చితంగా మీ ఊరు స్ఫూర్తిదాయకమైనటువంటి ఊరు కాబట్టి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి గ్రామానికి మరొకసారి నాకు అవకాశం వచ్చింది. ఆ విషయాన్ని అక్కడే నేను చెప్తానని చెప్పేసి గ్రామానికి రావడం జరిగింది. ఇకపోతే మరొకసారి గ్రామవాసులందరికీ కూడా శుభాభివందనాలు. ఎప్పటిలాగానే ఒక గొప్ప జాతరలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవాన్ని మీరు జరుపుకుంటున్నారు. అలాగే మా మిత్రుడు సహోదరుడు విజయ్ గారికి ఇంకా చాలామందికి నేను ఇక్కడికి రావడానికి బలవంతంగా పగ్గాలు కట్టి గుంజుకొని రావడానికి కారణమైన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన జైభీములు తెలియజేస్తూ, మరి చాలామంది పాపం భయపడతా ఉన్నారు. నేను ఏదేదో మాట్లాడతా, ఏం మాట్లాడతాడో, ఏం కాంట్రవర్సీ అవుతుందో, ఏం మాట్లాడతాడో, ఏం కాంట్రవర్సీ అవుతుందో అని. ఈరోజు నేను మాట్లాడను, నేను కలిసి మాట్లాడుకుందాం. నేను క్వశ్చన్లు అడుగుతూ ఉంటా, మీరు సమాధానాలు చెప్తూ ఉంటే ఈ కెమెరాలో రికార్డ్ అయ్యి లక్షలాది మంది చూస్తారు. అసలు అంబేద్కర్ అంటే ఎవరు? ఎందుకు ఈ అంబేద్కర్ అంటే 75 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశంలో ఈ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశాడని, ఈ అంబేద్కర్ ఈ దేశానికి మొట్టమొదటి లా మినిస్టర్ అని మరి అక్కడక్కడ నాలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తా ఉంటే వింటున్నారు. ఈ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కేవలం దళిత గిరిజనుల హక్కుల పుస్తకం కాదు, బీసీలకు, స్త్రీలకు, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదవాళ్లకు కూడా రిజర్వేషన్లు కల్పించాడు అంబేద్కర్ అని చెప్తున్నప్పటికీ కూడా మరి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఎందుకు లేదు? ఈ విషయాన్ని మనం ఒక్కసారిగా మనని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంబేద్కర్ గారి జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాల్లోకి ఈ భారతదేశ ప్రభుత్వం ప్రచురించలేదంటే అంబేద్కర్ అనే వ్యక్తి ఒక ప్రశ్న. అంబేద్కర్ అనే వ్యక్తి చెప్పాలి గట్టిగా, అంబేద్కర్ అనే వ్యక్తి ఈ దేశంలో
అంబేద్కర్ గారు బతికి ఉన్న కాలం నాటి నుంచి నేటి వరకు కేవలం కొద్దిమంది మాత్రమే ప్రశ్నిస్తే ఈ సమాజం హర్షిస్తుంది. కొద్దిమంది మాత్రమే ప్రశ్నిస్తే ఈ సమాజం హర్షిస్తుంది. దాంట్లో కొద్దిమందిని చెప్తా. ఈ దేశంలో ఏ మతంనైనా సరే, ఏ పార్టీనైనా సరే కేవలం ప్రశ్నించడానికి కూడా అర్హత కలిగిన వాళ్ళు ఎవరు? రేంజర్ల రాజేష్ అంటే హిందుత్వాన్ని తులనాడుతాడు, హిందుత్వాన్ని తిడతాడని చెప్పేసి బయట కొద్దిమంది మూర్ఖులు, నీచులు, ఈ భారతదేశ ప్రాపంచిక జ్ఞానం మీద కొద్దిపాటి మాత్రం కూడా జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళకి సమాధానం చెప్పాలనుకున్నాను ఈ దెబ్బలగూడెం సభ ద్వారా. మనని ఎప్పుడైనా మసీదులో నుంచి దళితులను మిడుసులు పట్టుకొని బయటకు నూకేశ్వరని మీరు విన్నారా? చెప్పాల గట్టిగా. ఎక్కడైనా చర్చిలో నుంచి మాలమాదిగలు, మీరు అంటరాని వాళ్ళు ఈ చర్చి లోపలికి రావద్దు అని బయటకు తోసేశారని మీరు విన్నారా? మరి ఈ దేశంలో మనం హిందువులమైన మనము గుళ్ళోకి పోతుంటే మీరు అంటరాని వాళ్ళు, మాలమాదిగ వాళ్ళు మీరు గుడిలోకి రావద్దు అని మనల్ని గెంటేసిన సంఘటనలు 2025లో కూడా వింటున్నాం, చూస్తున్నాం. నిజమా కాదా? మరి ఇప్పుడు నేను ప్రశ్నించే ఎట్లా? భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రశ్నించే స్వేచ్ఛ. యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా నాకు ప్రశ్నించే హక్కు ఇచ్చింది కాబట్టి, నిన్నగాక మొన్న మాల బంటిని చంపేసిండ్రు, ఒక గౌన్లామెని పెళ్లి చేసుకుంటే, నిన్నగాక మొన్న నా మాదిగ సహోదరుని చంపేసిండ్రు, ఒక ముదిరాజామెని పెళ్లి చేసుకుంటే, మరి హిందువులమందరం సమానమంటున్నారు. నా జాతి మీద ఇంకా అన్యాయం జరుగుతుంటే రేంజర్ల రాజేష్ ప్రశ్నించద్దు అంటే ఎట్లా? ఈ ప్రశ్న నాతో మొదలైంది కాదు, బాబాసాహెబ్తో మొదలైంది కాదు, బుద్ధుడు, లోకాయతులు, చార్వాకుల నుంచి మొదలైంది. మరి ఈ ప్రశ్న నేను ప్రశ్నిస్తే నేను హిందూ వ్యతిరేకిని అన్నారు. ఇదే ప్రశ్న ఒక బాపనైనా ప్రశ్నించుడు మీకు వినిపిస్తా. నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను, సేవలు చేశాను, నా బ్రతుకే నైవేద్యం చేశాను, చేసిన మేలును మరిచిన వాడ నువ్వా దేవుడివి, నువ్వొక వ్యర్థుడివి. ఇట్లా ఒక బాపనైనా ప్రశ్నిస్తే మాత్రం సపోర్ట్ కొడతారు. ఒక బాపనైనా ప్రశ్నిస్తే సపోర్ట్ కొడతారు. పిండంబులను చేసి పితరుల తలపోసి కాకులకు పెట్టేటి గార్దులారా, ఏమంటుండు? పిండంబులను చేసి పితరుల తలపోసి కాకులకు పెట్టేటి గార్దులారా, పియ్యి తినే కాకి పితృడెట్లాయరా, విశ్వదాభిరామ వినురవేమ అని ఒక రెడ్డి వేమన్న ప్రశ్నిస్తే సప్పట్లు కొట్టిండ్రు. సర్వలోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణేవ మమ దేవత అని రాసుకుంటాడు. రికార్డ్ చేసుకొని సాటికి ఎవడైనా సరే సమాధానం చెప్పడానికి 1,00,000 సార్లు సిద్ధంగా ఉన్నా. ఏమంటున్నాడు? సర్వలోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణేవ మమ దేవత. నేను అడిగిన, అయ్యా సర్వశక్తివంతుడైన దేవుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిననే దేవుడు, ఆయన తలుసుకుంటే ప్రళయాలను రప్పించగల దేవుడు, ఆయన తలుసుకుంటే సామ్రాజ్యాలను నాశనం చేయగల దేవుడు, ఒక బాపనైన మంత్రానికి బానిసనా? ఇది నేను అడిగితే తప్ప? ఆయన రాసుకున్నాడు ఏమన్నా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా అనే పాటలు ఏమన్నా, సర్వలోకము దైవాధీనము అన్న మాటటు వాయరా, ఆ దైవమే ఒక మంతురానికి బందిగుండడమేందిరా, మంత్రమేమో బాపనోళ్ళ చేతిలోనా ఉందట, ఈ దేవుడే ఆ బాపనోళ్లకు గులామైపోయాడట. ఇది మాట్లాడితే ఇప్పుడు స్టేజ్ మీద నేను మాట్లాడుతుంటే విజయ్ నన్ను ఒక చెంపదెబ్బ కొట్టిననుకో, నేను ముంగటున్న సుదర్శన అన్న మీద కేసు పెడితే నడుస్తుందా? ఎవడు నన్ను కొట్టిండో మరి మమ్మల్ని మాలామాదిగోలు గుళ్ళకి రావద్దన్న బాడకవుల గురించి మాట్లాడితే మీకెందుకు నొప్పి లేస్తుంది భయ? నాకు అర్థం కాదు. నన్ను ఏ ముస్లిం అంటారా అని వాడు అనలే, అన్నడా? నన్ను ఏ క్రైస్తవుడు అంటారా అని వాడు అనలే, అన్నడా? నన్ను ఏ సిక్కు మతస్థుడు అంటారా అని వాడు అనలే, అన్నడా? నా తోటి హిందువులే నన్ను ఏమంటున్నారు? అంటారా అని వాడు అంటున్నారు. మరి నేను ప్రశ్నించొద్దా? ఈ మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నించిండు, ఈ మాట బుద్ధుడు ప్రశ్నించిండు, ఈ మాట సంత్ కబీర్ దాస్ ప్రశ్నించిండు,
ఈ మాట సంత్ రవిదాస్ ప్రశ్నించిండు, ఈ మాట మహాత్మా జ్యోతిబా పూలే ప్రశ్నించిండు, ఈ మాట నేను ప్రశ్నిస్తున్నా. అయా మానవతావాదులైనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇక్కడే వికారాబాద్ జిల్లాలో ఒక ప్రేమ జంట మాలామాదిగా పిల్లగాన్ని పోయి విప్రోలో జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక గుళ్ళోకి వెళ్ళి మేము పెళ్లి చేసుకుంటామని పోతే, మీరు అంటరాని వాళ్ళు గుళ్ళోకి రావద్దంటే పంతులు గారు మీకు ఎన్ని డబ్బులు కావాలని ఇస్తాం, మమ్మల్ని గుళ్ళోనే పెళ్లి చేసుకొని ఇవ్వండి అంటే, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా మాలామాదిగా అంటరాని కాడు కాబట్టి బయటకు పో అంటే గుడి బయటకు వెళ్ళి పాపం పెళ్లి చేసుకుంటే మా మిత్రులు సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేస్తే నేను దాని మీద స్పందిస్తాను. సుందరన్న లాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు, మా యాకన్న లాంటి వాళ్ళు పాట పాడతారు, మా గొంతులు పోయేంత వరకు మా జాతుల కోసం మేము మాట్లాడతాం. కానీ మనం అందరము సమానమే అని, హిందువులము అందరము బంధువులం అనే ఏ ఒక్క నా కొడుకు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ తోటి హిందువుల మీద అన్యాయం చేసే నా కొడుకుని చెప్పుతో కొడతామని ప్రశ్నించే వాళ్ళు లేరు. నేను ప్రశ్నిస్తే మాత్రం తప్పట. మరి మన కోసం మన మద్దతుగా నిలబడని వాడు మనని ఆపే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుందామా, మూతుల మీద తందామా? చెప్పాలా గట్టిగా? చూస్తూ ఊరుకుందామా, మూతి మీద తందామా? ఇగో ఈ మాట నేను మాట్లాడుతుంటే మనోళ్ళందరూ భయపడి రెంజాల రాయేష్ అంటే కాంట్రవర్సీ, నేనే కాదు నాకంటే ముందు చాలామంది కాంట్రవర్సీ వాళ్ళు ఉన్నారు. ఓహో ఇంత పెద్ద కాంట్రవర్సీయస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను మరణించడానికంటే 4 నెలల ముందు వరకు కూడా హిందువుగానే జీవించిండు. ఇంకా హిందుత్వంలో మార్పు కోసం కాంక్షించిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ 30 సంవత్సరాల వయసులో మత మార్పిడి చేసుకోలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 40 సంవత్సరాల వయసులో మత మార్పిడి చేసుకోలే. బాబాసాహెబ్ అంబేద్కర్ 50 సంవత్సరాల వయసులో మత మార్పిడి చేసుకోలే. బాబాసాహెబ్ అంబేద్కర్ 60 సంవత్సరాలు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా నా హిందూ సమాజంలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూసిండు. ఇంకా కుక్కల కంటే నక్కల కంటే హీనంగా నా జాతిని చూస్తూ ఉన్నారు. గుళ్ళోకి రావద్దంటున్నారు, రోడ్ల మీద తిరగద్దంటున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులో ఒక తమ్ముడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వేసుకొని కాలేజీ పోయిన చేతులు నరికేస్తే ఈ నా కొడుకులు నోరు తెరవరు. నా జాతి కోసం, నా జాతి అంటే భారత జాతి కోసం. ఇదే ఏరియాలో ప్రియాంక రెడ్డిని రేప్ చేసి చంపేసిరా చంపేలేరా? ఆమె చనిపోయి 24 గంటలు దాటకున్న ముందే ప్రియాంక రెడ్డిని నా అక్క చెల్లెలనుకున్నా కాబట్టి అందరికంటే ముందు నేను పాట రాసి పాడిన. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, హత్యాచారాలకు అబుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం. ఏ మానవతావాది అన్న లొట్టపీసుగాడు, రెంజల్ రాజేష్ కులవాది అన్నవాడు ఎవడు రాయలే. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని కాబట్టి నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ చెప్పండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి అన్నాడు. కాబట్టి నేను ప్రియాంక రెడ్డి వెనకాల నా తోక రెడ్డిని చూడలే, నా అక్క చెల్లెలు నా భారత మాత అనుకున్నా కాబట్టే నేను పాట రాసి పాడిన. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన భారతీయత. కుమ్మరులకు, కమ్మరులకు, రెడ్డోలకు, వెలుమోలకు అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యమేలే అధికారాన్ని రాసిపెట్టిండు. చాలామంది అంటుంటారు, అయ్యో అమ్మ పొద్దున్న లేచి రెంజల్ రాజు బాపులను తిడుతున్నారు. ఎంతమంది ప్రధానమంత్రులు బాపులను చూడండి. మరి సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూడా బాపులంలే. బాపనోళ్ళలో మంచి వాళ్ళు లేరని కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వేలు పట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 10వ తరగతి పాస్ అయిన తర్వాత బరోడా సంస్థానపు మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా షియాజీ రాజా గాయక్వాడ్ గారు, ఈ బరోడా సంస్థానంలో చాలా అద్భుతమైనటువంటి ఉత్తీర్ణత సాధించినటువంటి పిల్లగాడు, ఈయన మహర్కులంలో పుట్టిన ప్రజ్ఞావంతుడు, ఈయనని విదేశాలు చదువుకోవడానికి పంపగలిగితే మన దేశంలో ఒక గొప్ప మేధావైతడని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించినటువంటి ఒక మహానుభావుడు కేలిస్కేర్ పండితుడు. ఆయన ఒక బాపనైన ఆయనకు 1,00,000 సార్లు పాదాభివందనం చేస్తా. కానీ అదే బాపనోళ్ళ పేరు మీద ఆ విప్రోలో చదువుతున్నటువంటి ఆ పెళ్లి జంటని బయట పెట్టిన వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్తారు, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణిజం ఇట్స్ అవర్ ఎనిమీ అని. హలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణిజం ఇట్స్ అవర్ ఎనిమీ అన్నాడు. ఏమిటా బ్రాహ్మణిజం?
బ్రాహ్మణిజానికంటే ఒక మాతృక ఉంటుంది. మనం సెల్ ఫోన్ కొన్న తర్వాత ఒక పుస్తకం ఒక బుక్ ఇస్తారా ఇవ్వడా, దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పండి అమ్మా, చదువుకున్న వాళ్ళు ఇస్తారా అయ్యారా? ప్రతిదానికి ఒక గైడ్లైన్స్ బుక్ ఉంటుందా ఉండదా? అట్లా అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందున్నటువంటి పుస్తకం పేరు, ఈ దేశాన్ని ఎట్లా రూల్ చేయాలనేటువంటి గైడ్లైన్స్ చూపించే పుస్తకం పేరు మనుధర్మ శాస్త్రము. దానికి మనుధర్మ శాస్త్రం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే దాన్ని రాసిన ఆయన పేరు మనువు. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు మనువు. ఆయన ఏమని రాస్తున్నాడు ఈ దేశంలో చదివే వాళ్ళకు ఉండాలని రాసిండు అంటే అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయత అంటాడు. అంటే చదువుకోవడం, చదువు నేర్పడం బాపంలో సొత్తే అని చెప్పి. అందుకే ఒక 3 తరాల కంటే ముందు చూడండి సినిమాలలో కూడా చదువు నేర్పలేని ఏమంటారు చెప్పండి, పంతులు అంటారు రారా. అంటే ఈ మాటలు మాట్లాడితే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అమ్మ ఈడెవడో వచ్చి ఈ మాలమాదిగన కొడుకు వాళ్ళ తాతల్లాగానే తండ్రుల్లాగానే ఈ సఫాయి పని చేయకుండా, అమలు పని చేయకుండా, ఈ కూరగాయల మార్కెట్లో రోజు 5 రూపాయలకు కూలీగా చేయకుండా ఈ నా కొడుకు చదువుకొని, వాడు వేదాలను చదువుకొని, ఇతిహాసాలను చదువుకొని, భగవద్గీతను చదివి, ఖురాన్ని చదివి, బైబుల్ని చదివి నా కొడుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించేవాడు ఉండొద్దు, ఇలాంటివి సంపేయాలని చెప్పి అనుకున్నారు. అందుకే కదా నా మీద దాడి చేసింది, అవునా కాదా? రేంజర్ల రాజేష్ చచ్చిపోతే ప్రశ్నించడం ఆగుతుందా? ఆగుతుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణిస్తే ప్రశ్నించడం ఆగిందా? గట్టిగా చెప్పండి, ఆగిందా? మహాత్మా జ్యోతిబా పూలే చనిపోతే ప్రశ్నించడం ఆగిందా? కాన్షీరామ్ గారు చనిపోతే ప్రశ్నించడం ఆగిందా? రేపు రేంజర్ల రాజేష్ గారు చచ్చిపోయినా ప్రశ్నించడం ఆగదు. ఆగద్దనే దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి విషయం ఏందనే మీకు చెప్పడం కోసమే నేను ఈ ఊరికి వచ్చాను. గాంధీ గారిది ఏం కులము కదా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ది ఏ కులము చెప్పురు? పండిట్ జవహర్లాల్ నెహ్రూది ఏ కులం? బాబాసాహెబ్ అంబేద్కరు ఇప్పుడు చెప్పండి మరి, స్వామి వివేకానందది ఏ కులం? అంటే ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి దొంగనా కొడుకులు చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, స్వామి వివేకానంద గారు ఏం చేసిండ్రు? బలమే జీవనం బలహీనతే మరణం అన్నాడు. ఏమన్నాడు? బలమే జీవనం బలహీనతే మరణం. ఈ దేశం కోసం మనం అందరం కలిసిమెలిసి ఉండాలా. ఈ దేశం అంటే మనుషులు, మనం అందరం కలిసిమెలిసి ఉండడమే గొప్పతనం అని చెప్పిన స్వామి వివేకానంద కులం తెలియదు. కానీ ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముఖ్యంగా స్త్రీలకు వాడు రాసుకున్న భారత రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో స్త్రీల కోసం రాస్తాడు. కౌమారే పితృ రక్షంతి, యవనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రమరాతి అంటాడు. స్త్రీని ఎట్లా ఉంచాలని చెప్పిండు. ఇందాకైనా మాట్లాడుతూ చెప్పిండు కదా, స్త్రీలకి స్వేచ్ఛనివ్వద్దని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇందాక నారి మాట్లాడుతూ సనాతన ధర్మంలో ఏం చేయమన్నాడు? వాడు ఒక విషయం మర్చిపోయిండు, సతీ సహగమనం. మొగడు చచ్చిపోయిన ప్రతి ఆడదాన్ని అదే కాట్లేసి చంపమన్నాడు. అదే సతీ సహగమనం అంటే. ఒప్పుకుంటారా అమ్మ మీరు ఎట్లా? ఇప్పుడు మనం ఒక చెల్లెని చాలా ప్రేమ ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసాం, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయిండు, వాడితో పాటు మన చెల్లెని కూడా తగలబెట్టమంటే ఒప్పుకుంటామా? చదువు రాని గాడిద కొడుకులు ఏమీ తెలియదు ఈయనమ్మ, ఓడో చెప్పిందని ఇంటర్గా దెబ్బలు సపోర్ట్ కొడతానే ఉంటారు వాళ్ళు. అది ఉంది దాంట్లో. కందుకూరి వీరేశలింగం పంతులు పేరింటాం మనం. ఆయన కంటే ముందు మహాత్మా జ్యోతిబా పూలే బ్రిటిష్ వాళ్ళు పోరాడితే కందుకూరి వీరేశలింగం గారి పేరు రాస్తారు. చరిత్ర మనం రాసుకునేంత వరకు చరిత్ర కాదు, గుర్తుపెట్టుకోండి. చరిత్ర మనం రాసుకునేంత వరకు చరిత్ర కాదు. నాలాంటి వాడు కూడా వచ్చి గొంతు చించుకొని అరిసేంత వరకు బీసీలకు అంబేద్కర్ గారు 27% రిజర్వేషన్ రావడానికి కారణమని తెలుసా మనకు? మన నాయకులు కూడా ఏమవుతారు? దళిత పులులమ్మ. అంబేద్కర్ కూడా దళితులు చేసి పడేసారు. మా బాబాసాహెబ్, నా దృష్టిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అందరికంటే తక్కువ చేసిందే దళితులకి. నన్ను అడిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు దళిత నాయకుడు కానే కాదు. నిజం ఇది. అంబేద్కర్ గారు దళిత నాయకుడు కాదు. మరి స్వామి వివేకానంద ఏ కులంలో పుట్టిండో ఆ కులంతో ఆయనకు రికగ్నైజేషన్ రాదు. కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దళిత నాయకుడు అనే రికగ్నైజేషన్ ఇచ్చిన నా కొడుకవాడు. ఈ దేశం కోసం ఏమి చేయని ఇవాళైతే కొత్తగా వచ్చింది. స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాటం చేసే గాంధీని చంపిన గాడ్సేని స్వాతంత్ర సమరయోధుడు అంటున్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమనాలి? పోయినసారి 4 సంవత్సరాల క్రితం చెప్పిన అమ్మ ఇందిరాగాంధీ గారిని గుళ్ళోకి రావడానికి కారణం అంబేద్కర్ అని
చెప్పినా చెప్పలేనా? గుర్తుందా తల్లి? చేయలేపని గుర్తున్న వాళ్ళు మర్చిపోయినా మళ్ళీసారి చెప్పనా? ఇట్లా మర్చిపోతే ఎట్లా అమ్మా? మన చరిత్రని మనం కోలాలు కొట్టుడే కాదు, తప్పు చేసిన చెంపల మీద కూడా కొట్టాలి. అట్లా తయారుగా మనం కోరుకున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను 4 మాటలు చెప్తా, చెల్లె గుర్తుపెట్టుకోండి. అక్కడ తమ్ముడు, నేను మిమ్మల్ని ఎందుకు ఫోన్ పక్కన పెట్టి చూడమని చెప్పండి, రేపు పొద్దున రోడ్ మీద పోతే మిమ్మల్ని కూడా తంతారు. తండినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులేందో మాట్లాడకపోతే, తెలియకపోతే మిమ్మల్ని కాలేజీలో పోయి చదువుకుంటారే 35 మార్క్స్కే 35 మార్కులకే పాస్ అయ్యేవాళ్ళరా మీరు రిజర్వేషన్ క్యాడర్ రా, మీకోసం మీ అంబేద్కర్ ఉత్తగానే ఉద్యోగాలు ఇచ్చిర్రా అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళకు సమాధానం చెప్పలేక ఆకాశం వైపు గోడ మీదకో 4 తలకేసం ఉండద్దు చెప్పాలా? ఓ నా బీసీ సహోదరా, నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇచ్చింది 15% రిజర్వేషనే. నా తండ్రి బాబాసాహెబ్ నాకంటే 27% రిజర్వేషన్ ఇచ్చిండు. నాకంటే ఎక్కువగా రిజర్వేషన్లు పొందుతున్నది నువ్వు. నేను 35 అయితే నువ్వు కూడా 27 అని చెప్పి సమాధానం చెప్పాలి వాళ్ళకు. గుర్తుపెట్టుకోండి. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో మాట్లాడుతారు, ఓహో మీ అంబేద్కర్ మంచోడైతే బాపురులల్లా, కొమటలల్లా, కమ్మోళ్ళ, వెలుములల్లా, రెడ్డిలల్లా ప్రతి దాంట్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఎందుకు రాయలేడని జేబీరాజ్ సార్ చెప్పిండు. విన్నారా? మీ సొంపు మీకే ఉన్నది. ఒకరేమో సెల్ ఫోన్ పట్టుకున్నారు. అసలు అదేనా మనం రెస్పెక్ట్ చేసే పద్ధతి? నేను నన్ను ఇంకోసారి పిలవకపోయినా సరే నేను నిజాలే మాట్లాడిపోతా. వి షుడ్ రెస్పెక్ట్. అంత పెద్ద ఆయన 40 సంవత్సరాల వయసులో ఈ ఊరికి వచ్చి ఆయన మాట్లాడిన ఎకనామికల్ వీకర్ సెక్షన్ గురించి విన్నారా ఎవరైనా? చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా చెప్తున్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి, చదువుకున్న వాళ్ళు ఎవరైనా విన్నారా? ఎవరు వినలే. మీ సెల్ ఫోన్లలో మీరే బిజీ ఉన్నారు, మీ లిప్స్టిక్లో మీరే బిజీ ఉన్నారు, మీ పంపింగ్లో మీరే బిజీ ఉన్నారు. ఈ అక్కలేమో పాపం వాళ్ళే మాట్లాడుతున్నారు, పోయేద్దామా, నీళ్ళు తాగేద్దామా వద్దా? దిస్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు ఎన్ని పుస్తకాలు చదివినా నిజాలు తెలివ ఈ దేశంలో. ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి స్త్రీల కోసం, బీసీల కోసం త్యాగం చేసిన అంబేద్కర్ గారి చరిత్ర మీకు ఎక్కడైనా మీరు చదువుకునే పుస్తకాలలో కనబడుతుందా? చెప్పండి. ఆడలైతే అసలే సప్పుడు ఎత్తలేదు, చదువుకునే వాళ్ళకి ఇంతమంది ఉన్నారు కదా. మీరు మాట్లాడగే పెద్దమని సాగుడు, మీరు మాట్లాడగ ఆడలే మాట్లాడాలి. కనబడుతుందా చెల్లెం మేడనా? మిమ్మల్ని మీరు రిజర్వేషన్ క్యాండిడేట్లు మీరు చదవకున్న ఉద్యోగాలు వస్తలేవని చెప్పి అత్తయ్య మీకు ఎక్కిరిస్తలేరా? మిమ్మల్ని అంటలేరా? రిజర్వేషన్ క్యాండిడేట్లు వీళ్ళకి చదవకుండా వస్తారు. మరి అసలు మీకు ఆవేశం రావట్లే? మీరు సమాధానం చెప్పాలి కదా. అంబేద్కర్ కేవలం ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలకే కాదు, ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రాసిండు, ఆర్టికల్ 342 ప్రకారం ఎస్టీలకు రాసిండు. ఎకనామికలీ వీకర్ సెక్షన్, అంతకంటే ముందు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పేరు మీద అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా అంబేద్కర్ రిజర్వేషన్ రాసిండు అని. మీరు ఈరోజు నా మాటలు వినకపోవచ్చు, నా మాటలు మీకు నచ్చకపోవచ్చు. ఇవే మాటల్ని 17 సంవత్సరాల నుంచి చెప్పిన బిడ్డా, మేము క్రైస్తవులం అయిపోయినాం, మా జీవితాలు మేము బతుకుతున్నాం, మాకు అంబేద్కర్తో ఏం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని మీ మాలామాదిగా పాస్టర్ అనే చంపుతారా నాయనా, ఈ మాలామాదిగా పాస్టర్ అనే కొడతారు ఈ దేశంలో అంటే ఎవడు నా మాటలే. ఏం చేసారు లాస్ట్కి వస్తే? ప్రవీణ్ పగడాల మాదిగా పాస్టర్ని చంపిరా చంపలేరా? మీరు నేను చెప్పిన మాట వినకపోతే అందులో ఎవడు లిస్ట్ అన్నా రేపు పొద్దులు ఉండొచ్చు. హోటల్ కాడ ఛాయ్ తాగేటప్పుడు లండికే కాలు మీద కాలేసుకున్నామని బండలతో కూడా చంపుతారు. నువ్వేదైనా ఉద్యోగానికి పోయినప్పుడు అరేడు రిజర్వేషన్ క్యాండిడేట్ చెప్పి ఉత్తరాన్ని గొడవ పెట్టుకొని మిమ్మల్ని చంపుతారు. నా మాటలు మీకు నచ్చకపోవచ్చు ఇప్పుడు, కానీ ఆ రోజు అర్థమవుతుంది మీకు. నేను 17 సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నా. నిజాలు మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో ఒత్తిడిల మధ్య నేను ఇక్కడికి రాగానే పాపం ఎస్ఐ గారు అన్నారట, అరే మా కాంట్రవర్సీ మనిషిని తీసుకొచ్చిలేదు భయ మీరు అని చెప్పి. అవతల సోషల్ మీడియాలో అట్లా ప్రచారం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, భారతదేశ సమగ్రత చరిత్ర గురించి, భారతదేశంలో త్యాగం చేసిన మహనీయుల గురించి. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి హక్కులను కల్పిస్తే కేవలం స్త్రీల కోసము, బీసీల కోసం ఆయనకున్నటువంటి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి జవహర్లాల్ నెహ్రూ మీద నువ్వు స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే, రెక్కల కష్టాన్ని చేసుకొని బతుకుతున్న బీసీలకు హక్కులు ఇవ్వకపోతే నువ్వు ఇచ్చే ఈ పదవి నాకెందుకు, న్యాయమే చేయలేనప్పుడు న్యాయశాఖ మంత్రి పదవి ఎందుకు అని చెప్పి రాజీనామా చేసి లెటర్ తీసి నెహ్రూ ముఖం మీద కొట్టిన బాబాసాహెబ్ గురించి ఆయన వారసులమైనటువంటి మనకే తెలియకపోతే ఈ సమాజానికి మనం ఎప్పుడు చెప్పాలి? నేను ఎన్ని రోజులు అవుతుంది రోజు 2 ఏళ్ళ దాకా 3 ఏళ్ళ దాకా మాట్లాడుతూ ట్రావెల్ చేస్తూ నిద్ర లేకపోయినా ఇక్కడ దాకా వచ్చిన. నేను కూడా అద్భుతంగా పాటలు రాసుకోవచ్చు, అద్భుతంగా పాటలు పాడవచ్చు. అంబేద్కర్ గారి గురించి మాట్లాడే వాళ్ళు కరువైపోతున్నారు రోజు రోజుకి. గుర్తుపెట్టుకోండి. రాబోయే పిల్లలు ఒకటే ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకొని. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో చాలామంది మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఒకసారి దయచేసి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు చేయలేపరా ప్లీజ్ నా కోసం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు
గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు చేయలేపండి. ఇప్పుడు దించి గవర్నమెంట్ పోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న వాళ్ళు చేయలేపండి. ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళల్లో చదువుకుంటున్న వాళ్ళు చేయలేపండి. తమ్ముడు, ప్రైవేట్ కాలేజీలలో చదువుకుంటలేరా? మీరు ప్రైవేట్ కాలేజీలలో చదువుకుంటలేరా? చూడండి, దించండి. మా నాన్నకు రాని చదువు, నవ్వకండి, రాబోయే రోజులు ఎంత దారుణంగా ఉన్నాయో ఏర్పడుతుంది మీకు. మా నాన్నకు రాని చదువు నాకొచ్చి, నా కూతురుకు నా కొడుకుకు వచ్చేలోపే చదువు లాగేసుకున్నారు ఈ దేశంలో. మేమందరం చదువుకున్నాం, మీరు చదువుకుంటున్నారు. మేమందరము చదువుకున్నాం, మీరు చదువుకుంటున్నారు. మీ దగ్గర నుంచి విద్యని లాగేస్తే మీరంతా మర మనుషులు, మాంసపు ముద్దలు. మీరు దేనికి పీక పనికిరారు. చదువున్న వాడికి వాస్తవానికి అవాస్తవానికి, సత్యానికి అసత్యానికి, అబద్ధానికి నిజానికి మధ్య తేడా తెలుస్తుంది. చదువు రావడానికి ఏం తెలుస్తుంది? మన తాతల్ని రే ఇట్రా సంతకం పెట్టరా అంటే పెట్టిర్రు. దేనికోసం సంతకం పెట్టిండో కూడా తెలియదు. అక్కడ రాసిన మ్యాటర్ ఏందో తెలియదు. లక్షలాది హెక్టార్ల భూములను గుంజుకున్నాను మనలో చేతుల నుంచి. ఈరోజు నా మాటలు మీకు నవ్వులాటగా అనిపించవచ్చు. ఈరోజు నా మాటలు మీకు ఏం చెప్తుడు చెప్పండి, మనకేమోసం అని చెప్పేసి నా మిత్రుడు మిట్టపల్లి సురేందర్ రాస్తాడు. బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోనులోన వాట్సాప్ ఉంటే నడుచునంట. తెల్లవారేదాకా జనము ఆపరు చాటింగ్, ఎవరునెవరు తెస్తున్నారో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. రోహిత్ వేముల చచ్చిపోయినప్పుడు నా గొంతు దించుకొని అరిచిన, పాట పాడిన, అయ్యో మనం ఐక్యంగా లేకపోవడం వల్ల మనల్ని నరికి చంపుతున్నారు అని ఎవడు నా మాట పట్టించుకోలే. నేను మాట్లాడిన మాటల్ని కూడా, నేను మాట్లాడిన సందేశాన్ని కూడా మిర్యాలగూడలో చనిపోయిన ప్రణయ్ కూడా విన్నాడు. కానీ ప్రణయ్ అనుకోలేదు రోహిత్ వేముల తర్వాత నన్ను కూడా చంపుతుంది ఈ సమాజం అని. కానీ చనిపోలేడా? రోహిత్ వేముల చనిపోయిన తర్వాత ప్రణయ్ చనిపోయినప్పుడు కూడా మిర్యాలగూడలో నా గొంతు చించుకొని అర్చిన, ఓ నా ఎస్సీ సమాజమా, ఓ నా బీసీ సమాజమా, ఓ నా బహుజన సమాజమా, మనం ఏకంగా లేకపోతే మనల్ని చంపుతారు అని చెప్పిన నేను మిర్యాలగూడ ప్రణయ్ కోసం మాట్లాడినప్పుడు నిన్నగాక మొన్న చనిపోయిన మాలబంటి కూడా విని ఉంటాడా ఉండడా? ఈరోజు వాడు కూడా చచ్చిపోయాడు. బంటి కోసం పై కూడా మాట్లాడిన కరీంనగర్లో వినోదం చంపేసిండ్రు. రేపు మీరు కూడా లిస్టులో ఉండొచ్చు. ఈ ఐక్యంగా ఉంటే మన జోలికి ఎవడు రాకుండా ఉంటాడని నా బాధ. మనమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తే మన మీదకి ఎవడు రాడు అని. ఈ దేశంలో అత్యంత పటిష్టమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉండగా కూడా మనల్ని గొర్రెల కంటే, కుక్కల కంటే హీనంగా రోడ్ల మీద చంపుతున్నారంటే మనం ఎంత బలహీనం అర్థం చేసుకోండి. ఈ దేశంలో ఒక స్త్రీని ఉరిమి చూస్తేనే పోక్సో యాక్ట్ ఉన్నటువంటి ఈ దేశంలో మన అక్క చెల్లెలని నడి రోడ్డు మీద రేపులు చేసి చంపుతున్నారంటే మనం ఎంత బలహీనం అర్థం చేసుకోండి. ఒక ముస్లిం సహోదరిని చంపితే ఒక్కసారి చూడండి, ముస్లిం సహోదరులంతా ఎట్లా వస్తారో. మన బతుకులు ఇంతకు దిగజారిపోయినామంటే ఆ ఊరిలో చంపితే ఆ ఊరోడ చూసుకుంటాడు. ఫస్ట్ వాడు మాలోడ మాది కూడా కనుక్కోండి, మాలా మాదిగలలో వాడు ఏ గ్రూపో కనుక్కోండి. అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకునేటువంటి అర్హత లేదు మనకు. ఐక్యంగా ఉన్నవాడికి అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకునే అర్హత ఉన్నది. కలిసిమెలిసి బతికేవాడికి అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకునే అర్హత ఉన్నది. ప్రశ్నించేవాడికి అంబేద్కర్ ఫోటో పెట్టుకునే అర్హత ఉన్నది. నిలదీసేవాడికి అంబేద్కర్ ఫోటో పెట్టుకునే అర్హత ఉన్నది. యుద్ధం చేసేవాడికి అంబేద్కర్ ఫోటో పెట్టుకునే అర్హత ఉన్నది. కోలాటం చేసుకొని ఒక్కరోజు పండుగ చేసుకొని పోవడం కాదు, మీకోసమే కాదు, ఈ కెమెరాల ద్వారా లక్షలాది మందికి పోవాలని సందేశం మాట్లాడుతున్నాం. రేపు మనది కూడా లిస్ట్ ఉంటుంది. ఏం తప్పు చేసినామని మన కష్టం మనం చేసుకొని ఇంత కూడగట్టుకొని మన తమ్ముడు ఒకడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వంకొని కాలేజీకి పోతే, ఓ మాలామాదిగా నా కొడక, నీ తాత పైకానాలు సాఫ్ చేసిండ్రా మా ఇంట్లో, నీ తండ్రి మా గ్రామ పంచాయతీలో చీపురు పట్టుకొని ఊడ్చిండ్రా, వాళ్ళ కడుపులో పుట్టిన నువ్వు మా ముంగట రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద పోతావా నా కొడకని చేతులు నరికేసి ఏం పాపం చేసి నేను అడుగుతున్నా. ఈ దేశంలో మనకు జీవించే స్వేచ్ఛ లేదా? బయట వాళ్ళందరూ మాట్లాడుతారు, మీ అంబేద్కర్ మీకేందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి ఇచ్చిండు, మీకు ఫ్రీగా ఉద్యోగాలు ఇచ్చిండు, మీకు అన్నీ ఇచ్చిండు. కిరణ్ వాళ్ళ అన్నం చూసిన ప్రతిసారి గర్వంగా అనిపిస్తుంది నాకు. చాలామంది ఉద్యోగాలు చేస్తారు మాలామాదిగా దాంట్లో, కానీ రెస్పాన్సిబిలిటీ లేని గాడిద కొడుకులు చాలామంది కంటే ఆ అన్న గొప్పోడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అట్లా ఈ ఊరిలో ఉన్నటువంటి చాలామంది ఉద్యోగాలు రాగానే జీతం వస్తుంది, నెల
అంతకుముందు ఆడికి ఉద్యోగం లేకపోతే ఊళ్ళో ఉన్న నరసింహమామ బిడ్డ పేరు పెట్టుకుంటారు. అది మరదలైతే లగ్గం చేసుకుని వీడి ఉద్యోగం వచ్చిన తర్వాత నరసింహమామ బిడ్డ తఫ్ వేరే బగ్గ కట్నం ఇచ్చిన వాళ్ళు లేనుకుంటారు. మరి కట్నం ఉన్న వాళ్ళు లేనుకున్న తర్వాత వీడేం చేస్తాడు? పెళ్ళాం పిల్లల్ని తీసుకొని ఇక వీడు ఉన్నాడు, హైదరాబాద్ పోతాడు. హైదరాబాద్ పోయిన తర్వాత నెలకు జీతం వస్తుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు, కారు కొనుక్కుంటాడు ఈఎంఐలా. దసరా పండుగ రాగానే ఊర్లోకి వస్తాడు. ఊర్లోకి వచ్చి ఏం చేస్తాడు? హెచ్చి అమ్మాయిల బతుకులు ఇంతేరా మారాలిగా అంటారా అన్నారా? వాళ్ళకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇందాక గోరెడ్డి వెంకన్న చెప్పిండు, పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు. పైసలు ఇచ్చి బిచ్చం వేసి పొమ్మనిలే, జ్ఞానముని, సమయాన్ని, డబ్బునిచ్చి నీ జాతిని జాగృతం చేయమన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు మన ముస్లిం సహోదరులు. ఏమని? రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు మన ముస్లిం సహోదరులు. ప్రతి ఆదివారం మీ దాంట్లో కూడా చాలామంది చర్చికి పోయేటోళ్ళు ఉంటారు. పోతారా పోరా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడాదికి ఒక్కసారేనా? అయ్యా తమ్ముడు ఆలోచించండి, ఏడాదికి ఒక్కసారి అంబేద్కర్ మనకు? ఎక్కడో యూదా బానిసల విముక్తి కోసం పోరాడినటువంటి యేసు ప్రభు, యూదా విముక్తి కోసం సిలువనెక్కిన యేసు ప్రభు, ఈ భారతదేశంలో మనం ఆదివారం మొక్కుతాం. ఈ భారతీయులకి, ఈ దేశంలో ముస్లింలు ఎవరో గారు ఎస్సీలే గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎట్లాగైతే అంటరానితనంతో మనల్ని గుళ్ళోకి రానివ్వకపోతే ఏ దళితులైతే ఈరోజు మన కళ్ళ ముంగట క్రిస్టియన్లుగా మారినరో 17వ శతాబ్దం కంటే ముందు ఈ దేశంలో ఉన్న ముస్లింలంతా కూడా దళితులే. ఎస్, నిజం ఇది. మరి వాళ్ళు కూడా అరేబియన్ దేశ బానిసల విముక్తి కోసం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఒక మాటని ఇప్పటికి కూడా ఈ దేశంలో మతం మార్చుకొని రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తున్నారు. మరి ఈ దేశంలో ఆర్టికల్ 19 ఇచ్చిన 24, 25, 26 ఇచ్చిన మత స్వేచ్ఛని మీరు ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నారా? ఈరోజు ప్రవీణ్ పగడాల చచ్చిపోయిన తర్వాత చర్చిలల్లో అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టిండ్రు. అయ్యా, ఆర్టికల్ 26 మతం గురించి మాట్లాడుకునే స్వేచ్ఛను, మతాన్ని బోధించుకునే స్వేచ్ఛను, మత మార్పిడి చేసుకునే స్వేచ్ఛను ఈ దేశంలో భారత రాజ్యాంగం ఇచ్చిందని ఒక ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఆలోచించలే తప్ప అంతకంటే ముందు నేను ఇంత మొత్తుకుని ఆలోచించలేదు. జ్ఞానవంతుడు ఎప్పుడైనా సరే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఆ ప్రమాదానికి మెడిసిన్ని తయారు చేసుకొని పెట్టుకుంటాడు. ఈ దేశంలో గాలికి తిరుగుతూ ఎవడి సిద్ధాంతాన్ని పడితే వాడి సిద్ధాంతాన్ని మోస్తూ, ఎవడికి పడితే వాడికి గులాంగిరి చేస్తూ, ఎవరికైతే వాడికి మోచేతి నీళ్లు తాగుతూ, జగన్ రెడ్డి గారి దగ్గర ఉండే బానిసలు మాలమాదిగలే, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండే బానిసలు మాలమాదిగలే, కేసీఆర్ గారి దగ్గర ఉండే బానిసలు మాలమాదిగలే. మరి మీకు ఒంటి పైకి చొక్కా రావడానికి కారణం ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను చెప్తున్నా గర్వంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బానిసను సదా నేను. ఎందుకో నాకు మాట్లాడే స్వేచ్ఛలు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నాకు తినడానికి మెతుకులు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈ చొక్కా రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నేను కారులో కూర్చుంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోతే ఆయనకి ఏమైనా లాస్ అవుతుందా? ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా విగ్రహాలు ఉన్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గుర్తుపెట్టుకోండి. నువ్వు విగ్రహం పెట్టకపోతేనో, నువ్వు మాట్లాడకపోతేనో, నువ్వు ఆయన కోసం రాయకపోతేనో అంతమయ్యే చరిత్ర కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ది. బారక్ ఒబామా భారతదేశానికి వచ్చి ఏమని మాట్లాడిండో, ఐ సా ఏ గ్రేట్ లీడర్ బోర్న్ ఫ్రమ్ దిస్ ఎర్త్ అన్నాడు. నేను చూసిన గొప్ప మేధావి పుట్టిన దేశానికి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాడు బారక్ ఒబామా. ఈ దేశంలో అందరికంటే అత్యధిక సంపద కలిగిన అనిల్ అంబానీ పిల్లం నీతూ అంబానీ అమెరికాకు వెళ్ళి ఐ కేమ్ ఫ్రమ్ బుద్ధా ల్యాండ్ అన్నది. ఏమన్నది? నేను బుద్ధుడు పుట్టిన దేశం నుంచి వచ్చిన అన్నది. వీళ్ళందరూ మన చరిత్ర బయట చెప్పుకుంటారు, ఆయన జాతిలో పుట్టిన మనకు మాత్రం గుడ్డు కాకరకాయ. ఎస్,
ఇట్స్ ట్రూ. అంబేద్కర్ గారి పేరేంటి? అంబేద్కర్ పేరు అంబేద్కర్ కాదు. పడరేరా ఎవరు చెప్పారు భీమరావు అని? చేయలేపండి, చేయలేప. ఇది కూడా ధైర్యం కదా మనలోకి. నిజం చెప్పింది గట్టిగా సపోర్ట్ కొట్టాలి అక్క కోసం. అంబేద్కర్ గారి తండ్రి పేరేంది? వాళ్ళ కోసం గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఇప్పుడు అడిగే క్వశ్చన్కి ఎవ్వరికి సమాధానం తెలియదు. అంబేద్కర్ వాళ్ళ అమ్మ పేరు చెప్పారు. అమ్మ ఇది కూడా చెప్పారు. అంబేద్కర్ వాళ్ళ అన్న పేరు చెప్పండి. అంబేద్కర్ గారికి ఒక చెల్లి ఉండే తెలుసా? లేదు. ఉత్తగా మనం అంబేద్కర్ వారసులు మనం ఎప్పుడు అనిపించుకుంటాం? రెంజర్ల రాజేష్ ఇంటర్వ్యూలు ఎంతమంది చూసినా చేయలేపుండ్రి. ఎప్పుడైనా నా ఇంటర్వ్యూలలో ఏ యాంకర్ అయినా నన్ను కన్ఫ్యూజ్ చేయగలిగిండా? నా నోరు మూపించగలిగిండా? ఎందుకు? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా క్షుణ్ణంగా చదివినా, మహాత్మా పూలేని క్షుణ్ణంగా చదివినా, ఈ దేశ చరిత్రను క్షుణ్ణంగా చదివిన. అంబేద్కర్ అనగానే కారు మీద అంబేద్కర్ బొమ్మేసి జై భీమ్ అని రాసుకున్నాడు. అంబేద్కర్ ఇష్టనగానే బైక్ మీద రాసుకొని జై భీమ్ అని చెప్పుడు. ఇది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడైనా రాసుకున్నాడు నేను మహాత్మా పూలే వారసునని? చెప్పండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడైనా రాసుకున్నాడా నేను మహాత్మా పూలే వారసునని? మహాత్మా పూలే ఈ దేశానికి విద్య నేర్పినటువంటి గొప్ప దార్శనికుడు కాబట్టి అలాంటి దార్శనికుడి విద్య వల్ల ఈ ప్రపంచానికే దార్శనికుడు అయి చూపెట్టిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది ఆయన గొప్ప నివాళి. మరి మనమేం నివాళిస్తున్నాం? ఏప్రిల్ 14 రావడానికంటే ముందు ఎంతో ప్రేమతో తలా 1000 రూపాయలు వేసుకొని భోజనాలు పెట్టుకొని, మన భోజనాలకు ఎవరు రారు ఇలాంటి మానవతావాదులు తప్ప. వేరే ఊళ్ళలో ఏముండదు. మాలలు వేసుకొని మాదిగోళ్ళు చేసుకొని ఈ వాళ్ళ భోజనం వాళ్ళే వేస్తారు, వీళ్ళ భోజనం వీళ్ళే వేస్తారు. ఇది అంటారంతరం కదా? చెప్పండి అమ్మా, ఇది అంటారంట. మన ఊర్లో రామాయణం దగ్గర సత్రం పెడితే మనం అందరం పోయి తింటామా తినమా? శివుడి దగ్గరకు పోయి సత్రం పెడితే అందరం తింటామా తినమా? యేసు ప్రభువులు సత్రం పెడితే అందరం పోయి తింటామా తినమా? మన రంజాన్లో మన మిత్రులు బిర్యానీ పెడితే తింటామా తినమా? మరి ఏడ చూడని అంటరానితనాన్ని మాదిగోలు అంబేద్కర్ జయంతి పెట్టగానే ఓళ్ళు వచ్చి ఎందుకు తినరు? దిస్ ఈజ్ కాల్డ్ డిస్క్రిమినేషన్. మనం ఏ సమాజం అయితే మనల్ని వెలివేసిందో, ఏ సమాజం అయితే మనల్ని అణచివేసిందో, ఏ సమాజం అయితే మనల్ని దిగువ మధ్యత కంటే హీనంగా చూసిందో ఆ సమాజం యొక్క సమానతలో మనం బ్రతికితే మనల్ని గౌరవిస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఎవడైనా అంటరానితనం ఉన్నాడని చెప్పి దూరం ఉండని అనగలుగుతాడా? ఎందుకనలేడు? ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి. అవునా కదా? అదే ఒక కలెక్టర్ని, మాలోల కలెక్టర్నో మాదిగోల కలెక్టర్నో బాబు నువ్వు కూడా దూరం ఉండి పోవద్దు అని అంటారా? ఎందుకన్నారు? మరి మన దగ్గర ఏమన్నా లొట్టపీస్, చేతిలో సెల్ ఫోను, అయ్యవని ఇబ్బంది పెట్టుడు, రీఛార్జ్ కోసం కొట్టుడు. అంబేద్కర్ గారు ఉన్నతమైన స్థితికి చేరుకోమని మన తండ్రులకు మన తాతలకు రాని చదువుని కావాలంటే ఒకసారి మీ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని వెళ్ళడగండి. మీరు హాస్టళ్ళల్లో ఎలాంటి భోజనం చేసి ఉద్యోగాన్ని సంపాదించుకున్నారని అడగండి, చెప్తారు. వాళ్ళ కన్నీటి కాదా? చదువుకోవడానికి సక్రమంగా పుస్తకాలు లేకపోయినా, పడుకోవడానికి సక్రమంగా బొంతలు లేకపోయినా, తినడానికి సక్రమమైనటువంటి భోజనం లేకపోయినా వాళ్ళు ఆ హాస్టల్లో పెట్టిన అన్నంలో పప్పు పోస్తే తోక పురుగులు పైకి వచ్చునట. అయినా వాళ్ళు చదువుకొని మీ ఊర్లలో పోలీసులు రకరకాల ఆఫీసర్లు అయిన రకాలేరా? మరి వాళ్ళ కడుపులో పుట్టి సన్నబియ్యం తిని కూడా మీకేం రోగం పుట్టింది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక వ్యక్తి అడుగుతాడు, అంబేద్కర్ నువ్వు రాజ్యాంగం యొక్క హక్కులు ఇచ్చిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్కి, పండిట్ జవహర్లాల్ నెహ్రూకి, వీళ్ళందరికీ రాజ్యాంగాన్ని సమర్పించి చాలా ఆనందంగా నడుచుకుంటూ వస్తున్నావు. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుతాడు ఒక ఆయన. అప్పుడు చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఇన్ని సంవత్సరాలు నా సమాజం పాయకానాలు సాఫ్ చేసింది, రోడ్లు ఉడిచింది, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్మికులలో పనిచేసింది. వాళ్లకు నేను హక్కులు ఇచ్చినా వాళ్ళ పిల్లలు రేపు చదువుకొని
ఏ మండల ఆఫీస్లోనైతే వాళ్ళ తాత బాత్రూమ్లు కడిగిండో పయాకారాలు కడిగిండో ఆ మండల ఆఫీస్కి వాళ్ళ మన్మడు ఎంఆర్ఓ కాబోతున్నాడని కలలు కన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏ గ్రామ పంచాయతీలోనైతే నా మాలమాదిగ జాతికి చెందినటువంటి నా తల్లి మున్సిపాలిటీ కార్మికురాలుగా పనిచేసిందో ఆమె మనమరాలు ఆ గ్రామ పంచాయతీకి అధికారిని కాబోతుందని కలలు కన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏ సమాజం అయితే నిర్విఘ్నంగా నిన్ను ప్రతిసారి దూరం పెట్టిందో, దూరం పెట్టడానికి కారణమైన అంటరాని తనాన్ని ఎదురించి అజ్ఞానాన్ని చీల్చుకొని బయటకు వచ్చి జ్ఞానవంతులై ఏ స్కూల్లోనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నువ్వు అంటరాని వాడు అని చెప్పి స్కూల్ కిటికీ బయట కూర్చోబెట్టిరో అదే స్కూల్కి టీచర్ కావాలని కలగన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. విద్య నేర్పకపోవడానికి నిరాకరించినటువంటి ఈ బాబల తలల మీద నాట్యం ఆడుతూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావాలని కలగన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఇవ్వాల్సిన నిజమైన నివాళి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు నాకు విగ్రహాలు కట్టమని చెప్పలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు నాకు దండలేయమని చెప్పలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు నా పేరు మీద మిగతా వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పలే. ఎవరైతే నిన్ను వేల సంవత్సరాలుగా అంటారని వాళ్ళని చెప్పి ఊరవతల ఉంచిండో ఆ ఊరికి నువ్వు బాసువై కూర్చోరా, అదే నిజమైన నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ మనం ఏం చేస్తున్నాం? రోడ్డు బయట ఉన్నావు, స్విమ్మింగ్ ఆడ కూర్చొని అరే నీకు వచ్చిందా రే అరే పంపు. ఏ ఒక్కడైనా మీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని తీసుకొని నిజంగా మా రాజేష్ అన్న, బైర్ నరేష్ అన్న లాంటి వాళ్ళు చాలామంది, మా ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు చాలామంది గొంతు దించుకుని నడుస్తున్నారు. నిజంగా అంబేద్కర్ అంత గొప్పవాడాన్ని మీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి హిస్టరీని ప్రశ్నించండి. ఒక్కనాడైనా వాట్ అబౌట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని మీరు కొట్టిరా తమ్ముడు? మీ సర్చింగ్ ప్యాడ్లో ఎప్పుడైనా అబౌట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని సెర్చ్ చేసిరా మీరు? మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. మీరు మాలామాదిగలై పుట్టడం ఈ దేశం యొక్క దౌర్భాగ్యం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులను కూడా ఉపయోగించుకొని ఇంకా మీరు మాలామాదిగ జీవితాలలో బ్రతుకుతున్నారంటే కారణం ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఎవడు మాలామాదిగగా చూడడు, ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఎవడు మాలామాదిగగా చూడడు. చూడండి వాడు ఈ మాలామాదిగ గూడెంలో ఉండి ఉద్యోగాన్ని సంపాదించుకొని బయటకు పోయినంటే ఈ డజంట్ వాంట్ టు బీ లైక్ స్లేవ్. మీలాగా బ్రతకడానికి వాడు ఇష్టపడట్లేడు. వాడు ఇంకో సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం కోసం పోయిండు. ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం కోసం, ఆలోచన కోసం పోరాడలే తప్ప అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను అర్థం చేసుకోకుండా టైంపాస్ చేస్తే ఏముంటుంది? 18 సంవత్సరాలు అయిపోయి 20 సంవత్సరాలు అయ్యగానే ఏదో ఒక అమ్మాయిని చూసి లగ్గం చేస్తారు. నువ్వు అప్పటిదాకా ఏం చేస్తావు? మీ అయ్యవ కొనిస్తే కడ్రాయర్ వేసుకుంటావు, మీ అయ్యవ కొనిస్తే డ్రెస్సులు వేసుకుంటావు, మీ అయ్యవని బెదిరించి కొనిస్తావా కొనివా బైక్ అని చెప్పేసి ఇక్కడ బందిగా తలుపెడతావు. బైక్ కొనిపోతే చచ్చిపోతా అంటావు. అక్కడ బందిగా దోస్తు గారికి మెసేజ్ చేస్తావు, అరే నువ్వు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తీసుకురాలి. ఆడు కిటికలకి వెళ్ళి తీసుకొచ్చి పెడతాడు. ఈడనేమో అయ్యో నా కొడుకు రోజే సాయంత్రం అవుతుంది బువ్వ తింటలేదని చెప్పి బాధపడతారు. అలా మీ తల్లిదండ్రుల్ని మోసం చేయడం వల్ల ఎవరికి లాభం? 4 రోజుల తర్వాత వాళ్ళు చచ్చిపోతారు. నీ భార్యకు పిల్లలు పుడితే కనీసం తాగడానికి పాలు దొరకకపోయే పరిస్థితి ఏర్పడితే దానికి నువ్వే కారణం, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కారణం కాదు. పురుగుల బువ్వ తిన్నటువంటి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి, వాళ్ళకు ఆ విలువ తెలుసు కాబట్టి, మీ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్ని వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. వాళ్ళు చెప్తారు, అరే నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నాకు పైసలు లేకపోతే మళ్ళీ ఎండాకాలం సెలవులకు ఇంటికి వచ్చి పని చేసుకుని పైసలు కూడా పెట్టుకున్నారా అని చెప్పి చెప్తారు. వాళ్ళ కన్నీటి కాదు. మెస్సు బిల్లులలో ఒకవేళ మెస్సు బిల్లు పెంచుతా, అయ్యో మేము మెస్సు బిల్లులు ఎక్కడి నుంచి కట్టాలి, మా తల్లిదండ్రులు కూలి పని చేసుకొని బతికేటోళ్ళని చెప్పి బాధపడేటువంటి వాళ్ళ కన్నీళ్ళ కాదని తెలుసుకోండి. ఈరోజు మమ్మీ నాకు మటన్ కావాలంటే మటన్ వస్తున్నది, చికెన్ కావాలంటే చికెన్ వస్తుంది, లేదు నాకు బిర్యానీ తినాలంటే బిర్యానీ వస్తున్నది. ఇన్ని రకాల అవకాశాలుండి కూడా మీరు చదువుకోకపోతే, ఇన్ని రకాల అవకాశాలుండి కూడా మీరు ఇంకా ముందుకు సాగాలని పోరాడకపోతే మీ జీవితాలు అలాగే ముగిసిపోతాయి. ఆ విషయాన్ని తెలుసుకోండి. పెద్ద మనుషుల్ని వదిలేసి నా సందేశాన్ని కేవలం యూత్ అయినా సరే మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని జీవితాలు కావు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవితం మొత్తం నడిపించిన ఉద్యమం పేరు సెల్ఫ్ రెస్పెక్ట్. చదువుకునేది కేవలం ఉద్యోగం కోసం కాదు. మన అమ్మా నాన్నని రోజు కూలికి పంపితే వాళ్ళు నిరంతరం భయస్థులుగా బతుకుతారు. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి బ్యాంకులోకి వెళ్ళి ఒక ఇస్తార్లు తయారు చేసేటువంటి మిషన్ తెచ్చుకొని మీ అమ్మా నాన్నని ఇస్తారు తయారు చేసి నేర్పించి
నువ్వు ఊరూరా తిరిగి ఆ ఇస్తార్లు అమ్ముకొని వస్తే మీ అమ్మ నాన్న కూలికి పోవడం మానేస్తారు. నువ్వు ఒక చిన్న పారిశ్రామికవేత్తగా మొదలవుతావు. సుందరన్న, రామోజీరావు జీవితము సైకిల్ మీద మొదలైందా లేదా? మరి ఆయన సైకిల్ మీద మొదలైనప్పుడు నాకెందుకు ఈ జీవితం అంటే ఈరోజు ప్రపంచమంతా ఆయనకు మాట్లాడుకున్నా, ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేనంత గొప్ప రామోజీ ఫిలిం సిటీ కట్టునా. స్టార్ట్ చేసేటప్పుడే ట్రబుల్స్ ఉంటాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం అంటే ముస్లింలను చూసి నేర్చుకోండి. ఏ ఒక్క ముస్లిం కూడా చూడండి తన ఉల్లిగడ్డల బండి అమ్ముకుంటాడు, తన సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్చుకుంటాడు. చూడండి, మీరు చికెన్ సెంటర్ పెట్టుకుంటాడు, ఎవరి దగ్గర కూలి పని చేయాల్సిన పరిస్థితి లేదు. ఆటో తీసుకొని వస్తారు చూడండి ముస్లిం సహోదరులంతా కూడా, పాతా ఇన్పా సామాన్లు ఉన్నాయమ్మా, పాతా ఇన్పా సామాన్లు అని. నవ్వడం కాదు, ఎవడి దగ్గర కూడా కూలి పని చేసి తలదించుకోడు. దట్ ఈస్ కాల్ సెల్ఫ్ రెస్పెక్ట్. పొద్దుందాకా పనిచేస్తాడు, రోజు 1000 రూపాయలు సంపాదిస్తాడు, ఇంటికి పోయి తలెత్తుకొని బతుకుతాడు, అల్లాహకు నమాజ్ చేస్తాడు. మనం ఏం చేస్తున్నాం? 14 రాగానే 13వ తారీఖే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు గుర్తొస్తున్నాడు. అలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్లో మీరందరూ ఉండాలని, అట్లా ఉంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళని. ఇందాక అన్నగారు మాట్లాడుతూ చెప్తున్నాడు, భారత రాజ్యాంగాన్ని మార్చి పారేస్తామని. బిడా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగాన్ని మారుస్తే మళ్ళా మన కోసం అంబేద్కర్ గారు పుట్టరు. మనం భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి దళిత బీసీల మందరం కూడా ఈడికెళ్ళే ఆడదాకా ముక్కు రాసిన ఒక్క చట్టాన్ని కూడా సృష్టించలేము. మనకు వచ్చినటువంటి స్వేచ్ఛ చాలా ఈజీగా వచ్చిందని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఎప్పుడైతే నువ్వు ట్రబుల్లో పడతావో అప్పుడు నీకు అంబేద్కర్ తెలుస్తాడు. ఎప్పుడైతే నువ్వు సమస్యకు గురవుతావో అప్పుడు అంబేద్కర్ తెలుస్తాడు. నేను చాలామందికి చెప్పిన అంబేద్కర్ గురించి పట్టించుకోరు. ఎవడన్నా మిమ్మల్ని అంతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయరు సార్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలంటే నువ్వు అంబేద్కర్ గారి గురించి తెలిసినవై ఉండాలి. ఎంఆర్ఓ గారితో మాట్లాడాలని హక్కుల కోసం అంటే నువ్వు అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని ఉండాలి. కలెక్టర్ గారితో నువ్వు మాట్లాడాలంటే నీ హక్కులను నువ్వు తెలుసుకొని ఉండాలి. రేంజర్ల రాజేష్ ఒక్కడి బాధ్యతనా ఇది? చెప్పండి మిత్రులారా, చెప్పండి, ఇది నా ఒక్కడి బాధ్యతనా, మనందరి బాధ్యతనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎవడైనా తిడితే మన కోపం వస్తుందా రాదా? వచ్చే వాళ్ళు ఎంతమందో చేయలేపండి, కోపం వచ్చేది ఎంతమందికి వస్తుంది? అలాగే కోపం వచ్చినప్పుడు తిరిగి అవతలడికి సమాధానం చెప్పగలిగే జ్ఞానం కూడా మన దగ్గర ఉండాలనే గింతసేపు నుంచి నోరు పోయేదాకా మొత్తుకుంటున్నా. కోపం వచ్చినప్పుడు కొట్టడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్టిండు ఏమన్నా? గాంధీ తాత ఏమన్నాడు? అయ్యా మేము అంటరాని వాళ్ళం, మమ్మల్ని హిందువులతో సమానంగా చూస్తలేరు అంటే అంబేద్కర్ నువ్వు మాట్లాడుతుంది తప్పు, మీరు హరిజనులు అన్నాడు. హరిజనులు అంటే ఎవరో తెలుసా? అయ్యవ్వలేనోడని అర్థం, అయ్యలేనోడని అర్థం. మనమంతా విష్ణుమూర్తి పుత్రులమా? విష్ణుమూర్తి బిడ్డలమా? మరైతే మాకు అంటరానితనం ఎందుకు? మేము దేవుడు కొడుకులం అయితే నీ అమ్మ ఈర్రా కొడుకులారా, ఈ రాజ్యం మాకీరు, ఈ భూములు మాకేంరి. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎంతమందికి జ్ఞానంతో సమాధానం చెప్పిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరితో పోట్లాడాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఈ దేశానికి రాజ్యాంగం కావాలనుకున్నప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దేశానికి రాజ్యాంగం కావాలన్నప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి చివరి ప్రధాని లార్డ్ మౌంటెన్ బాట్ ఆయన దగ్గరికి వచ్చి మాకు రాజ్యాంగం రాసే వ్యక్తి కావాలా అంటే మీరు వెతుక్కోండి అన్నాడు. అప్పటికే అమెరికాకు రాజ్యాంగం రాసిన సార్ హైవర్ జెన్నింగ్స్ దగ్గరికి వీళ్ళందరూ కలిసిపోతారు. ఎవరు అప్పుడు చెప్పరు? గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కలిసిపోతారు. ఎవరి దగ్గరికి పోయినరు? చూసిరారా, ఇప్పుడే చెప్పిన సార్ హైవర్ జెన్నింగ్స్ అని అంబేద్కర్ దగ్గరికి. అందుకే మంచిగా వినాలి. అమెరికా రాజ్యాంగ నిర్మాత సార్ హైవర్ జెన్నింగ్స్ దగ్గరికి పోతారు. సార్ హైవర్ జెన్నింగ్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు అమెరికాకు రాజ్యాంగం రాసినావు కాబట్టి మా దేశానికి కూడా రాజ్యాంగం రాయాలని వీళ్ళందరూ వెళ్ళి కూర్చుంటే వాళ్ళందరికీ మంచి బ్లాక్ టీ ఇచ్చి, ఒరే బాబు, ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు రా నాయన. మా దగ్గర అయితే నల్లోళ్ళు, తెల్లోళ్ళు, లేదా వేరే దేశంకి వెళ్తే క్రైస్తవులు, ముస్లింలు. ఓడే నీ అమ్మ, మీ దేశంలో 6732 కులాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ మీ దేశంలోనే ఉన్నాయి. నేను ఎవడి హక్కుల కోసం రాయాలా, ఎవరి కోసం రాయాలా? నాతో కాదురా తండ్రి అన్నాడు. అయ్యయ్యో, ఇంత పెద్ద మాట అంటున్నారు మీరే. ప్రపంచంలోనే జ్ఞానవంతమైన దేశం అమెరికా అనుకుంటున్నాయి.
మరి అలాంటి దేశానికే రాజ్యాంగం రాసిన మీరే చేతులు ఎత్తేస్తే మా దేశానికి ఎవరు రాజ్యాంగం రాస్తారు అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు చెప్తాడు ఆయన ఏమని, ఒరే పిచ్చి, మీ దేశం నుంచే మా దేశానికి చదువుకోవడానికి వచ్చి మా దేశంలో పిహెచ్డి చేసి డాక్టరేట్లు తీసుకున్నటువంటి గొప్ప మనిషి, మీ దేశం యొక్క స్థితిగతులు పుట్టుపూర్వత్వాల గురించి చదివిన ఏకైక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడంటే ఆయన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన దగ్గరికి పోయి రాపించుకోండి అని అంటే, గాంధీతో రాపించడం మాకు ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చినాం, మళ్ళీ నువ్వు ఆయన దగ్గరికి పోమంటున్నావు అని వీళ్ళు గునుక్కుంటారు. ఇది గమనించిన సార్ హైవర్ జెన్నింగ్స్ ఒక లెటర్ టైప్ చేసి ఇదాన్ని ఓపెన్ చేయకుండా తీసుకుపోయి మీ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానికి ఇవ్వండి అంటే, ఆ లెటర్ ఏమనుకుంటాడంటే ఇంకెవరినైనా సూచించండి కావచ్చు, వేరే వాళ్ళతో రాజ్యాంగం రాపించుకోవచ్చు, మేము చెప్పింది అలా రాసుకోవచ్చు, ఇగో నేను గాంధీని నేను చెప్పిందే రాయి, నేను నెహ్రూని నేను చెప్పిందే రాయి, నేను పటేల్ని నేను చెప్పిందే రాయి అని రాసేవాడిని మాకు ఇచ్చింది కావచ్చు అని చెప్పి ఆ లెటర్ తీసుకొని పోయి మౌంట్ బాటన్ దగ్గర పెడితే ఆయన ఏమని రాస్తాడు గుర్తా, బాటన్ రే మంచిగా విను బాటన్, ఈ కొడుకులంతా కలిసి గూడుపుటాన్ని చేస్తున్నారు, వీళ్ళెవరితోనైనా రాజ్యాంగం రాపిస్తే రాబోయే భారతదేశ పౌరులందరూ కూడా ఇంత దుర్మార్గమైనటువంటి రాజ్యాంగాన్ని రాపించిండ్రు అని ఆ దేశాన్ని పరిపాలించిన చివరి ప్రధానిగా నీ మీద మన్నుపోతారు, నువ్వు అంబేద్కర్ తప్ప వేరే వాడికి రాసే అవకాశం ఇవ్వకు అని చెప్పేసి ఒక అమెరికానికి బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానం తెలిసింది. కానీ ఇంకా ఈ దేశంలో భారతీయులకి 2025 వరకు కూడా తెలియదు. మళ్ళీ చెప్తే చదువుకున్న వాళ్ళు అందరూ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు జాబులు చేశారు, వాళ్ళ చదువంతా కూడా గుండు సున్న లాంటిదే. మరి ఏం చేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఊరికే రాసిచ్చిరా, దానికి మళ్ళీ ఎలక్షన్లు పెట్టిండ్రు. నానాకథ జరిగిన తర్వాత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చివరికి పార్లమెంట్లో మెప్పించబడి రాజ్యాంగాన్ని రాసేటువంటి ముసాయిదా కమిటీకి చైర్మన్ కాబడ్డాడు. అంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చిత్ర ఎలాంటిదంటే, మనకు ఏ హక్కు కూడా ఈజీగా రాదు, చాలా కష్టపడి సంపాదించుకొని సాధించుకోవాలి. నేను ఈ దెబ్బలగూడెం గ్రామంలో మాట్లాడిన మాటలు 10 సంవత్సరాలలో చూడండి ఈ దేశం ఎంత దారుణంగా మారబోతుందో. ఈ పెద్ద మనుషులు చచ్చిపోవచ్చు, నేను కూడా చచ్చిపోవచ్చు, కానీ బతికున్న మీరు గుర్తుపెట్టుకోండి, రాజేష్ అన్న అదే రోజు చెప్పిండు, ఈ దేశం అత్యంత భయంకరమైనటువంటి దేశంగా మారబోతుంది. రాముణ్ణి అడ్డం పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని హింసిస్తున్నారు. ఏమన్నాడు రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడు ఒకటే బాణం. ఆ రామరాజ్యంలో మరి మనుషులందరినీ ఒకటి ఎందుకు చేస్తలేదు? డివైడ్ అండ్ రూల్స్ పాలసీని ఎందుకు తీసుకొస్తున్నారు? మహమ్మదీయుల్ని చంపుదామంటున్నారు, క్రైస్తవుల్ని చంపుదామంటున్నారు, దళితుల్ని చంపుతా ఉన్నారు. ఇదా రాముడు చెప్పిన ధర్మం? నేను అడుగుతున్నా బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులని, ఇలా ఈటెల రాజేంద్రని అడుగుతున్నా, ఆ సరిగా బాసరాని మా బండి సంజయ్ అని అడుగుతున్నా, మా పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ని అడుగుతున్నా, మీకు రాముడు పేరు చెప్పుకునే అధికారం లేదు, మీరంతా దొంగలు అని చెప్తున్నా. రాముడు ఏకపత్ని వ్రతుడు, దమ్ముంటే రాముడు పేరు చెప్తే ఈ దేశంలో మనుషులందరూ సమానమైనటువంటి నిర్ణయాధికారాన్ని తీసుకురండి, అప్పుడు మేము సల్యూట్ చేస్తాం మీకు అని చెప్పి చెప్తున్నా. రామాయణం చదవ వీళ్ళైతే మాట్లాడరాదు, ఈ అమ్మ రాముడు వీళ్ళు ఇంట్లోనే ఉంటాడు చెప్తారు. అక్కడ ఒక గొప్ప చరిత్రలో ఏమని చెప్తాడు, గుహుడు నీకు చుట్టమా గుండెలకు హద్దుకున్నావు, శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు. అన్నమయ్య అంటున్నాడు, గుహుడు ఒక బెస్తవాడు, మరి ఆయనని గుండెలకు హద్దుకున్నావు అంటే రాముడికి కుల ఫీలింగ్ లేదనే కదా అర్థం, అవునా కదా? మరి శబరి ఆమె ఎంగిలి పళ్ళు రాముడు తిన్నాడంటే ఆయనకు కుల ఫీలింగ్ లేదనే కదా అర్థం. మరి మీరేంద్ర పొద్దున్న లేచి నుంచి రాముడి పేరు చెప్పి కులాల మధ్యలో స్విచ్ పెడతారు చెత్తనా కొడుకులారా అని నేను ప్రశ్నించొద్దా? చెప్పండి. అట్లా రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి, ఖురాను బైబుల్ భగవద్గీత గురించి చదివి మనుషుల లోపల సమానత్వాన్ని బోధించే దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని చదివారు కాబట్టి అన్ని మతాల వారు బాబాసాహెబ్ అంబేద్కర్ని రెస్పెక్ట్ చేస్తారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత పురాతనమైన జురాస్ట్రియన్ టాటా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుండెలో పెట్టుకున్నాననే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు ఈ దేశం ప్రభావితమై జ్ఞానవంతమైన నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని, ఒకవేళ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం వెళ్ళిపోయిన తర్వాత కుమ్మరుడుగా సాకలోలుగా ఎవడు ఏ కులంలో పుట్టిండో అదే పని చేసుకోవాలా. ఇక మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు కలెక్టర్లు కావద్దు అన్ననాడు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. పోతే పోవచ్చు కాక భారత రాజ్యాంగం నోటపేసి మన దగ్గర పోగొట్టుకోవడానికి ఏముంది?
వందలాది ఎకరాల భూములు ఉన్నాయా మన దగ్గర? మనం ఏమైనా పారిశ్రామికవేత్త కొడుకులమా? పోని పోని రాజ్యాంగం పోని, అప్పుడు తెలుస్తుంది బీసీలకు. ఏహే, నువ్వు క్షవరం చేసుకొని బతికేటోడివిరా. మా మనధర్మ శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు గడ్డం తీసుకొని, లేదు సార్ నేను స్కూల్ పోతా. ఏడిపోతా స్కూల్కి? కూర్చో అంటాడు. అప్పుడు తెలుస్తా, అయ్యో అంబేద్కర్ అందరే చదువుకోమన్నాడు, అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్య అన్నాడు అని తెలుస్తుంది. అందుకే ఇంతకుముందు చెప్పినా, కానీ ఆ విషయం అర్థం కావడం కోసం కొంచెం సమయం పడుతుంది. మీరంతా కూడా జ్ఞానవంతులు కాబట్టి, చైతన్యవంతులు కాబట్టి ఈ దెబ్బలగూడమే కదా, దెబ్బలగూడెం అనుకున్నాను నేను. ఈ దెబ్బలగూడెంలో మీరంతా కూడా జేబీరాజ్ సార్ వచ్చి ఈ గ్రామం గురించి గొప్పగా చెప్పిండు. గోరెటి వెంకన్న వచ్చి ఈ గ్రామం గురించి గొప్పగా చెప్పిండు. నేను కూడా ఈ గ్రామం గురించి గొప్పగా చెప్పాలంటే, రాజేష్ అన్న వచ్చి మాట్లాడకున్న ముందే మీరందరూ అంబేద్కర్ గురించి అనర్గళంగా మాట్లాడినప్పుడే తెలంగాణలో ఈ గ్రామం ఒక గొప్ప చరిత్రగా వెలగాలి. నా పేరేం పేరు? రెంజర్ల రాజేష్. రెంజర్ల అంటే ఏంది? రెంజర్ల అంటే మా ఊరు, సర్నేమ్ కాదు. రెంజర్ల అంటే మా అమ్మ ఒక బీసీ ముద్రాజ్, మా నాన్న ఒక ఎస్సీ మాల. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా హింసలకు గురైన మాలల చేతిలో మా తల్లిదండ్రి. అప్పుడు మా అమ్మ చెప్పింది, బిడ్డాగో ఇట్లా ఉంటుంది డిస్క్రిమినేషన్ అంటే, ఈ కులం పోయి నా ఊరే ప్రపంచ చరిత్రలోకి ఎక్కాలని చెప్పి రెంజర్ల రాజేష్ అని నేను మొదలు పెడితే, ఈరోజు గూగుల్లో సెర్చ్ చేస్తే రెంజర్ అంటే రాజేష్, రాజేష్ అంటే రెంజర్లు వచ్చింది. అట్లా మీరు కూడా ఛాలెంజ్ తీసుకోండి. దెబ్బలగూడెం సునీత ఐఏఎస్ అని రావాలి, దెబ్బలగూడెం ప్రకాష్ గారు ఐపీఎస్ అని రావాలి. గట్ల చదవాలి. కానీ పురుగులు అన్నం తింటురా మీరు? లేదు, మంచిగా బైక్ల మీద పోతున్నారు, హాస్టల్లో ఉంటలేరు, మీరు ప్రైవేట్ హాస్టల్లో చదువుకుంటున్నారు. విద్యని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఆ విద్యనే ఈరోజు రెంజర్ల రాజేష్ అయిన నన్ను ఇక్కడ దాకా ఎందుకు రప్పించింది? రాజేష్ అన్న మంచి మాటలు చెప్తాడు, రాజ్యాంగం గురించి చెప్తాడని కదా పిలిపించుకున్నది. సో వాట్ ఐ హ్యావ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గివెన్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మీరు కూడా సంపాదించుకొని ఈ గ్రామంని తెలంగాణ చరిత్రలోనే ఒక గొప్ప ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఉపన్యాసాన్ని ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ మిత్రులకి, పోలీస్ అన్నలకి కూడా నేను మీరు అనుకున్నట్టుగా ఎలాంటి కాంట్రవర్సీ మాట్లాడలేనని, భారతదేశ సమగ్ర చరిత్రనే చెప్పినానని, ఈ దేశంలో జాతీయత మానవతావాదం చిగురించే విధంగానే ఉండాలని కోరుకున్నానని చెప్పి తెలియజేస్తూ, విద్యని నిర్లక్ష్యం చేయకుండి అని విద్య కోసం రాసినటువంటి ఒక పాటని మీరందరూ కూడా సెల్ ఫోన్లు పట్టుకొని బజార్లలో కూర్చోవద్దు, సెల్ ఫోన్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సెర్చ్ చేయాలని చెప్పి చెప్తూ, చలో యాకన్నా బజారు నేలేటి యువతి యువకుల్లారా. అరే ఇంతసేపు సెల్ ఫోన్ దగ్గర ఆగకుండా చెప్పిన, రే 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 తమ్ముడు ప్లీజ్ రా, మీకోసమే రా ఈ పాట. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా.
తప్పటడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయి కడుపులో మీరు కనమైనప్పుడే కలలో మునిగి మీ తల్లిదండ్రులు తప్పటడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయి మీరు పలకవట్టుకొని పడిపోతుంటే పలకవట్టుకొని పడిపోతుంటే పులకరించి మీ ఆనందంతో ఫీజులు పైసలు కట్టాలంటేను పుస్తకాలను కొనాలంటేను తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని ఫీజులు పైసలు కట్టాలంటేను పుస్తకాలను కొనాలంటేను తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని వాళ్ళ నెత్తురమ్ముకని పైసలు పంపుతే నెత్తురమ్ముకని పైసలు పంపుతే బతుకు మీరు మరుగుతుంటే సంగమందున స్త్రీ పురుషులు సమానమని మేము చదువుకోంపుతే చదువులు విలువలు చాకలికేసి సందులో అని మీరు సరసాలాడుతూ సంగమందున స్త్రీ పురుషులు సమానమని మేము చదువుకోంపుతే చదువులు విలువలు చాకరికేసి సందులో అని మీరు సరసాలాడుతూ నవ్వులాటలాడేది పోతిరి నవ్వులాటలాడేది పోతిరి నవ్వుల పాలైనది పోతిరి ఈ తప్పుడు తోవలు మానకపోతే చిప్పే నీకు చివరికి మిగులు. కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు ఈ తప్పుడు తోవలు మానకపోతే చిప్పే మీకు చివరికి మిగులు కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు చీకటి బ్రతుకుల వెలుగైపోండి చీకటి బ్రతుకుల వెలుగైపోండి రేపటి పౌరుల దారులు కండి పిరిపోరన్నారా పిరిపోరన్నారా
సంతలా సరుకు ఏడవాడస్తుంది ఇప్పుడు. ఉద్యమాన్ని అడ్డు పెట్టి దంద చేసేటోళ్ళున్నారు, మేధావులు మేమంటూ ఏ దారిన పోతున్నారు. అంతా తెలిసిన వాళ్ళ వింత పోకడకు పోతే అనగాలిన మన జాతులు అంతల వెక్కేటప్పుడు. ఆశయమనే నినాదం సార్థాలక ఉద్యమం, ఆశయమనే నినాదం సార్థాలక ఉద్యమం. గీతని జాతని చెబుతూ కవితలు గోతిల భక్తుల మీరందరూ కూడా ఇలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయంలో, అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అంటే మనం గొప్ప వాళ్ళమై చదువుకొని ఉన్నత స్థితిలో చేరడం అనేటువంటి విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగానే చెప్పానని అనుకుంటూ మనస్ఫూర్తిగా ఒకసారి రేకులు గల్లు మనాలి. జై భీమ్. ఇంతేనా దెబ్బల కూడా తమ్ము. జై భీమ్.